ఈ ప్రపంచంలో మనకంటూ ఏమి లేకపోయినా పర్లేదు కానీ, మనల్ని ప్రపంచంగా భావించే ఒకరు తోడుగా ఉంటే చాలు సంతోషంగా బ్రతికేయొచ్చు. అర్థం చేసుకునే ఓర్పు, సర్దుకుపోయే నేర్పు, బాధ్యతగా ఉండే బంధం ఎప్పుడూ హృదయానికి దగ్గరగానే ఉంటుంది. అదృష్టమంటే అందం, ఐశ్వర్యం, ఆస్తి ఉన్నవాళ్ళు మన జీవితంలో రావడం కాదు. అర్థం చేసుకునేవాళ్ళు రావడం నిజమైన అదృష్టం. కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి. కానీ వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు. గతం గురించి బాధపడుతూ కూర్చోకు. గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకో. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. కాలికి తగిలిన గాయం ఎలా నడవాలో నేర్పిస్తే, మనసుకు తగిలిన గాయం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. నా కర్మకు దొరికాడని భార్య, నా దురదృష్టం కొద్దీ చేసుకున్నాను అని భర్త అనుకుంటారు. కానీ నిజానికి మనకి ఎవరితో ముడిపెట్టాలి వాళ్ళతోనే ముడిపెడతాడు దేవుడు. మనకి ఏది కావాలో మనకే తెలియదు. దేవుడికి మాత్రమే తెలుసు మనకి ఎవరు సరైన వారు అని. మనకి దొరికిన బంధం ఎప్పుడూ వరం అనుకోవాలి. సర్వం నీవే అనుకుని నిన్ను నమ్మి నీ వెంట నడిచి వచ్చేది భార్య. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను అదృష్టవంతురాలిని అని భార్య గర్వపడేలా చేసేవారే భర్త. ఇంట్లో ఎంతమంది ఉన్నా, ఎంతమంది ప్రేమను పంచినా భర్త పంచే ప్రేమకు ఏదీ సాటి రాదు. ఏ భార్యకైనా తన భర్త సహకారం ఉంటే ఎంతటి కష్టాన్ని అయినా సులువుగా భరిస్తుంది.